హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఇవాళ మార్నింగే లేచి పూజ చేసేసుకొని ఇంకా అప్పుడు కిచెన్లోకి వచ్చానండి. ఎర్లీ మార్నింగ్ నేను 5కి అలా లేస్తున్నాను. పూణేలో ఉన్నప్పుడు 4:30కి లేచేసేదాన్నండి. కానీ ఇప్పుడు అసలు లేవబుద్ధి అయ్యట్లేదు. అండ్ మోర్ సో వానలు ఇవన్నీ పడుతూ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం బద్ధకం ఎక్కువ అయినట్టుంది నాకు. సో 5కి లేచి పూజ చేసేసుకొని దెన్ కిచెన్లోకి వచ్చి ఇవాళ టిఫిన్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. అండ్ టిఫిన్ బాక్స్లో మష్రూమ్ శాండ్విచ్ అయితే చేస్తున్నానండి. కొంచెం హెవీగా కూడా ఉంటుంది ఇది. అండ్ మాకు ఇక్కడ కంటిన్యూస్ రెయిన్స్ పడుతున్నాయి అన్నమాట. సో వానలు పడ్డప్పుడు రైస్ పెడితే కొంచెం ఇష్టంగా తినట్లేదు శ్లోక. అందుకని ఇట్లా శాండ్విచ్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి. బర్న్ట్ గార్లిక్ మష్రూమ్ శాండ్విచ్ చేస్తున్నాను. బటర్ వేసుకున్నాను. బటర్లో గార్లిక్ సన్నగా చాప్ చేసుకొని వేసేసాను. అంటే నేనైతే గార్లిక్ క్రషర్ యూస్ చేశాను. అండ్ బాగా బర్న్ అవ్వాలి గార్లిక్. ఆ బ్రౌన్ కలర్ వస్తేనే మనకు ఆ బర్న్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ దెన్ కొన్ని ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ మరీ కుక్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం క్యారమలైజ్ అవుతూ ఉంటాయి కదా, లైట్గా స్వీట్నెస్ వస్తుంది ఆనియన్లో, అంతవరకు మాత్రమే ఫ్రై చేసేసుకోవాలి. అండ్ దెన్ మష్రూమ్స్ కూడా సైమల్టేనియస్లీ వేసేసానండి. అండ్ ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడరు, మిరియాల పొడి అండ్ మిక్స్డ్ హర్బ్స్ అనేసి నేను ఎప్పుడు ఒక బాటిల్ తెచ్చి పెట్టుకుంటానండి పాస్తాలోకి వాటిల్కి అనేసి. సో ఆ మిక్స్డ్ హర్బ్ వేసాను. మీరు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయచ్చు, చాలా బాగుంటుంది చిల్లీ ఫ్లేక్స్ వేస్తే దీంట్లో. నా దగ్గర ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ లేవు అనేసి నేను కొంచెం పెప్పరే ఎక్కువ వేసానండి. అండ్ ఈ మిక్స్డ్ హర్బ్స్ మాత్రం మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇది లేకపోతే పిజ్జా సీజనింగ్ వస్తుంది కదా, మనం డొమినోస్లో ఆర్డర్ చేస్తే వాడు ఆరిగానో, ఈ సీజనింగ్ ఆఫ్ పిజ్జాస్ ఇవన్నీ పంపిస్తారు, అది అయినా యూస్ చేసేయచ్చు. అండ్ సింపుల్ అండి. వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవటమే మష్రూమ్స్ని. అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ అసెంబ్లింగ్ యువర్ శాండ్విచ్ అన్నట్టు. చాలా సింపుల్గా అయిపోయింది నాకైతే. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇది కొంచెం డైరెక్ట్లీ బ్రెడ్ మీద పెట్టేస్తే కొంచెం సాగీ అవుతుంది. సో ఐ యూజ్డ్ శాండ్విచ్ మేకర్ టు గ్రిల్ ఇట్. ప్రాపర్గా ఆ క్రస్ట్ అన్నది ఫామ్ అవుతుంది కదా బ్రెడ్కి, అందుకని శాండ్విచ్ మేకర్ అయితే యూజ్ చేశాను. అండ్ లిటరలీ 10 minutesలో ఈ మష్రూమ్స్లో వాటర్ అంతా పోతుంది. అండ్ శాండ్విచ్ మేకర్లో కూడా ముందే కొంచెం హీట్ చేసేసి పైన కింద బటర్ రాసేసుకుంటున్నానండి. అండ్ ఇది బటర్లో చేస్తే వచ్చే ఫ్లేవర్ ఇస్ టోటలీ డిఫరెంట్. మీరు ఆయిల్లో వేయచ్చు కానీ ఆ ఫ్లేవర్ చాలా ఏమి అని చెప్పాలి, బ్లాండ్గా ఉంటుంది అని చెప్పచ్చు. బటర్లో మాత్రం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద శాండ్విచ్ బటర్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఆ గార్లిక్ మాత్రం బర్న్ అవ్వాలి, లేకపోతే మాత్రం అంత ఫ్లేవర్ఫుల్గా ఉండదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో సింపుల్ శాండ్విచ్ అయితే అయిపోయింది. అండ్ ఇది పిల్లలు బాగానే తింటారండి. షీ లైక్డ్ ఇట్ యాక్చువల్లీ. నాకు కొంచెం స్కెప్టికల్గా ఉన్నాను తింటదో లేదో అనేసి. బట్ చెప్పాను కదండి, రోజు రైస్ పెట్టి ఆ రైసే తినాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ అవర్ పార్ట్. మనం కొంచెం ఎఫర్ట్ అయితే ట్రై చేయాల్సిందే. పిల్లలు బాక్స్ ఎంటీ రావాలి అంటే కొంచెం కష్టమైతే మనం పడాల్సిందే. బట్ దెన్ ఇది అయితే చాలా సింపుల్ రెసిపీ అండి. దీనికి అసలు నిజంగా మనం ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. సో డెఫినెట్లీ గివ్ ఇట్ అ ట్రై. అండ్ శాండ్విచ్ కూడా చూడండి చక్కగా పైన క్రస్ట్ లాగా ఫామ్ అయిపోయి ఎంత క్రిస్పీగా ఉంది. పైన లోపల చక్కగా మష్రూమ్స్ అండ్ ఆనియన్ ఆ లైట్ స్వీట్నెస్ వస్తూ చాలా బాగుంటుంది. అండ్ పెప్పర్ ఘాటు తగులుతూ. సో గివ్ ఇట్ ట్రై అండి, నచ్చచ్చు పిల్లలకి. అండ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ హెవీగా కూడా ఉంటుంది. మష్రూమ్ ఉంది కాబట్టి, హై ప్రోటీన్ కాబట్టి పిల్లలకి హెవీనెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే స్కూల్లో మనం పెట్టేది కొంచెం సాలిడ్గా ఉండాలి కదండి, వాళ్ళు చాలాసేపు దే హ్యావ్ టు సస్టైన్ ఆన్ దాట్. సో అలా ఆలోచిస్తే దిస్ విల్ బీ గుడ్ ఫర్ దెమ్. అండ్ ఇది అయిపోయినాక నేనైతే ఒక కప్పు కాఫీ కలిపేసుకొని కూర్చున్నానండి కాసేపు. అండ్ కాఫీ తాగినాక మాత్రం నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ తనకి ఆమ్లెట్ వేసేద్దాము అనేసి వచ్చాను లోపలికి. పొద్దున్నే పూజ చేసుకుంటే ఒక అడ్వాంటేజ్ అండి, మనము నాన్ వెజ్ ఇవన్నీ ముట్టుకుంటూ ఉంటాం కదా, ఎగ్స్ కానీ నాన్ వెజ్ కానీ ఇవన్నీ
టచ్ చేయాల్సి వస్తుంది. సో మార్నింగ్ లేచి ఫస్ట్ పూజ చేసేసుకున్నాం అనుకోండి, దాని తర్వాత మనకు ఆ గిల్ట్ ఫీలింగ్ ఉండదు. లేకపోతే స్నానం చేసినా కూడా ఒకలాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది, అయ్యో ఇవాళ ఎగ్ తిన్నాను లేదా నాన్ వెజ్ ఏమైనా టచ్ చేసాము అనేసి. అందుకని మార్నింగ్ పూజ అయిపోతే మాత్రం చాలా సింపుల్గా ఉంటుందండి, అండ్ సార్టెడ్ అవుట్ ఉంటుంది లైఫ్ అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అండ్ ఆమ్లెట్లో మాత్రం కొంచెం మిల్క్ వేసుకొని నేను అన్నీ మిక్స్ చేసేస్తానండి. చక్కగా ఫ్లఫీగా వస్తుంది అనమాట ఆమ్లెట్, అండ్ ప్రాపర్గా బ్రౌన్ కలర్ వచ్చి ఎపిటైజింగ్గా ఉంటుంది చూడటానికి కూడా. నార్మల్ ఆమ్లెట్ అందరూ వేస్తారు కదా, బట్ ఈ స్మాల్ లిటిల్ టిప్స్ వల్ల ఏంటి అంటే కొంచెం చూడటానికి కూడా బాగా అనిపిస్తుంది, అండ్ పిల్లలు ఫస్ట్ చేయకుండా తింటారు. అండ్ ఇంకా కిచెన్ మొత్తం సెట్ అయితే చేయలేదండి. నాకు మార్నింగ్ లేచి చాలాసేపు ఆ కిచెన్లో ఉంటాను కదా, ఇప్పుడు బోర్ అనిపిస్తుంది అక్కడ మళ్ళీ మళ్ళీ మొత్తం ఆర్గనైజ్ చేయడానికి. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ స్మాల్ లిటిల్ బ్రేక్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. మనకి పని కాన్స్టెంట్గా చేయాలి అంటే ఒక్కొక్కసారి మెంటలీ డ్రైన్ అయిపోతామండి. అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఐ హ్యావ్ టు డైవర్ట్ మై హెడ్. అలాంటప్పుడు కిచెన్లో ఎక్కువసేపు ఉన్నాను, సో ఐ గెట్ ఎగ్జాస్టెడ్. అప్పుడు వేరే చోటకు వచ్చి వేరే పని ఫినిష్ చేసేసుకుంటాను. ఈ రకంగా కొంచెం షిఫ్ట్ అవుతుంది, అండ్ మైండ్ కూడా కొంచెం డైవర్ట్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఒకే చోట పని చేసి 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 మనకి ఎక్కడ లేని స్ట్రెయిన్ అనిపిస్తూ ఉంటుందండి, అండ్ ఒకలాంటి ఫెటీగ్ వచ్చేస్తుంది, కొంచెం నీరసంగా అనిపిస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్లీ ఒకే స్పేస్లో ఆర్ ఒకే రూమ్లో ఉండి కంటిన్యూస్లీ వీఆర్ వర్కింగ్. ఒకవేళ మీకు అంత బోరింగ్ మొనాటనస్ అనిపిస్తుంటే జాబ్, కిచెన్లో చేసే పని కాసేపు వదిలేసి కమ్ టు సమ్ అదర్ ప్లేస్ అండ్ ఫినిష్ దాట్ వర్క్. పని అయితే అవుతుంది కదా, ఆ లాజిక్ నేను అప్లై చేసుకుంటానండి. సో ఇక్కడ ఏంటి అంటే నేను సోఫాస్ చాలా రోజుల నుంచి క్లీన్ చేయాలి అనుకుంటున్నాను, బట్ ఐ బీన్ పోస్ట్ పోనింగ్ ఇట్ ఫర్ అ వైల్ అనమాట. సో మొన్న ఐకియాలో లింట్ రోలర్ తెచ్చాను కదండి, అది మాత్రం నేను ఓన్లీ అప్హోల్స్ట్రీకే యూస్ చేస్తాను. అది మిక్స్ అండ్ మ్యాచ్ మాత్రం అస్సలు చెయ్యను. మా వారి సూట్స్కి సెపరేట్గా పెడతాను. ఈ అప్హోల్స్ట్రీ క్లీనింగ్కి మాత్రమే ఈ లింట్ రోలర్ తెచ్చుకున్నాను. అండ్ ఇది క్లీనింగ్ క్లాత్, క్లీనింగ్ టూల్స్ ఉన్న చోట పెట్టుకుంటాను. అండ్ దీంతో క్లీన్ చేస్తే డస్ట్ వచ్చిందండి. ఈచ్ అండ్ ఎవ్రీ సోఫా మీద అసలు ఎంత మురికి వచ్చేసిందో. అండ్ ఇది అప్పుడప్పుడు అయితే చేయాల్సిందేనండి, బికాజ్ మనకు తెలియకుండా డస్ట్ అన్నది ఉంటుంది. అండ్ ఎస్, యూ కెన్ ఆల్వేస్ వ్యాక్యూమ్ క్లీన్ యువర్ సోఫాస్. నా దగ్గర అయితే వ్యాక్యూమ్ క్లీనర్ లేదు, అండ్ నేను కొనాలని కూడా అనుకోవట్లేదండి. నాకు ఎంత తక్కువ సామాన్తో ఇల్లు మేనేజ్ చేయాలి అన్నది ఉంటుంది, బికాజ్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆ హ్యాసల్ నేను పడలేనండి. సో మెనీ థింగ్స్ మళ్ళీ వైండప్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మన చాలామంది సబ్స్క్రైబర్స్ అంటున్నారు యూ కెన్ యూజ్ అ వ్యాక్యూమ్ క్లీనర్ గాయత్రి, చాలా ఎఫెక్టివ్గా ఉంది అని. డెఫినెట్లీ అండి, అది చాలా బాగా పనిచేస్తుంది. బట్ నా ప్రాబ్లం ఏంటంటే అన్నీ అక్యూములేట్ చేసుకుంటూ ఉంటే ఒక చోట అంటే కొనుక్కొని ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ ఉంటుంది, బట్ ఇన్నిసార్లు మూవ్ అయ్యేటప్పుడు నాకు కొంచెం విసుగు అనిపిస్తూ ఉంటుంది అనమాట, సామాన్ అక్యూములేట్ చేయాలి అనేసరికి. అందుకని నేను వ్యాక్యూమ్ క్లీనర్ అయితే కొనను. అండ్ డిష్ వాషర్లో కూడా ఐ హ్యావ్ మై డౌట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇట్, దో ఇట్స్ అ బెస్ట్ ప్రోడక్ట్. కానీ ప్రతి ఇంట్లో నాకు ఆ ప్రొవిజన్ ఉంటుందా లేదా అన్నది కూడా చూసుకోవాలి కదండి. సమ్టైమ్స్ ఓనర్స్ ఆర్ వెరీ అన్హెల్ప్ఫుల్ ఆ విషయంలో. సో అప్పుడు ఏం చేస్తాం, ఊరిని ఆ మెషిన్ అట్లా పెట్టుకొని బ్లాక్ చేసుకోవటం తప్ప అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ కుషన్ కవర్స్ కూడా మార్చేస్తున్నానండి. నేను జనరలీ సోఫాస్ క్లీన్ చేసేది కుషన్ కవర్స్ మార్చే ఆ టైం ఫ్రేమ్లోనే క్లీన్ చేసేసుకుంటాను, సో దట్ కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ కుషన్ కవర్స్ మీద కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి. నా కుషన్ కవర్స్ అన్నీ మోస్ట్లీ నేను కొనేది హోమ్ సెంటర్ నుంచే. అండ్ సమ్ టైమ్స్ కుషన్ కవర్స్ చుంబక్ నుంచి సెలెక్ట్ చేస్తానండి. చుంబక్లో ఏంటి అంటే కొంచెం వైబ్రెంట్గా కలర్ఫుల్గా భలే ఉంటాయి. నాకు అలా కలర్ఫుల్గా ఉన్నవి చాలా ఇష్టం అన్నమాట. నాకు పేస్టల్ కలర్స్, వైట్, ఇల్లు వైట్ కలర్ ఉంది అంటే నాకు అసలు ఎందుకు అది చూసి ఒకలాంటి డిప్రెసింగ్ ఫీలింగ్ వస్తుందండి. అది నా పర్సనల్ చాయిస్ దో. చాలామందికి వైట్ ఇష్టము, నాకైతే అట్లా వైట్ పేస్టల్ కలర్స్ ఉంటే అసలు దాంట్లో లైఫ్ ఏముంది, ఇల్లు అంటే ఇట్ హ్యాస్ టు హ్యావ్ అ క్యారెక్టర్ అని నేను అనుకుంటాను. అండ్ ఇక్కడ ప్లాంట్ కూడా మార్చేస్తున్నానండి. ఆ ప్లాంట్ పెట్టి చాలా రోజులైంది, కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అనేసి ఈ గ్రీన్, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ఈ
పోర్సిలిన్ పాట్ లోపలికి తీసుకొచ్చాను. లాస్ట్ టైం గార్డెనర్ వచ్చినప్పుడు దీంట్లో మనీ ప్లాంట్ అయితే పెట్టించాను. చక్కగా బుషీగా అయిపోతుంది ఇది. సో ఇది మ్యాచ్ అవుతుంది కదా కుషన్స్తో అన్నట్టు చేశాను. రోజు ఇలాగే ఎవ్రీ టైం కుషన్స్ మార్చినప్పుడు మాత్రం ఇట్లా చెయ్యనండి. ఒక్కొక్క రోజు మూడ్ని బట్టి మొత్తం సెటప్ అంతా మారుస్తూ ఉంటాను. ఇదేంటంటే కొంచెం కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని తీసుకొచ్చాను. అండ్ బయట పెట్టాను కదండి, కొంచెం డస్ట్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఇది ట్యాప్ కింద పెట్టి వాష్ చేసేయచ్చు, కానీ చెప్పాను కదండి మాకు కంటిన్యూస్లీ రెయిన్స్ అయితే పడుతున్నాయి. ఆల్రెడీ సాయిల్ అంతా వెట్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోయటం, అసలు ఆ ప్లాంట్ కులిపోతుందేమో లోపల అనిపించే అంత వానలు అనమాట మాకు. సో ఒట్టి వెట్ వైప్ తీసుకొని మొత్తం లీవ్స్ అన్నీ క్లీన్ చేసేసి ఈ పాట్ కూడా ఒక్కసారి క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను. అండ్ ఈ పాట్స్ అన్నీ నేను అజ్మేర్లో తెచ్చుకున్నానండి. అక్కడ పోర్సిలిన్ పాట్స్ చాలా చీప్గా ఉంటాయండి. అన్నీ 150, 200, 250. పెద్ద పాట్స్ అయితే 450, 500. కానీ అవే పాట్స్ నేను పూణే వచ్చినప్పుడు చెక్ చేస్తే ఈ బుడ్డి పాటే 350నో 400 అట్లా చెప్పారండి ఈ సైజులో ఉన్న పాట్స్. ఇవన్నీ నేను 150, 200 ఆ ప్రైస్లోనే కొన్నాను. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ అండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఐటెం చాలా చీప్గా ఉంటుంది. అది చూసి కొనుక్కోవాలి. మనకు ఆప్షన్ లేనప్పుడు ఇంకేం చేయలేము, స్లోగా అక్యూములేట్ చేసుకోవాలి. బట్ దెన్ బార్గెనింగ్ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అజ్మేర్లో భలే ఉంటాయండి ఈ పాట్స్ ఇవన్నీ మాత్రం. అండ్ ఇంకా ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నాను. కొంచెం మట్టి అదంతా పడింది కదా. యాక్చువల్లీ మార్నింగ్ డస్టింగ్ అయితే అయిపోయింది, బట్ ఈ ప్లాంట్లు తీసి కొంచెం పెట్టేసరికి కొంచెం మట్టి ఇసుక లాంటిది పడింది. సో ఒక్కసారి వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ సెంటర్ టేబుల్ మాత్రం. అండ్ ఇది పెట్టినాక మాత్రం కొత్త లుక్ అనిపించిందండి. చిన్న చిన్న థింగ్సేనండి లైఫ్లో ఒక ఫ్రెష్నెస్ రావటానికి. స్మాల్ థింగ్స్ అటు ఇటు మార్చుకొని మనం సెట్ చేసుకుంటే చాలండి. ప్రతిసారి ఎక్స్పెన్సివ్ స్టఫ్ కొనాల్సిన అవసరం లేదు. అండ్ ప్లాంట్స్ అన్నవి ద మోస్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ వే ఆఫ్ డెకరేటింగ్ యువర్ హౌస్ ఈజ్ అ ప్లాంట్. సో ట్రై ఇన్వెస్టింగ్ ఆన్ ప్లాంట్స్ అండ్ మెల్లిగా స్టార్ట్ చేయండి. అంతేగాని ఒక్కసారి మూడొచ్చింది కదా అనేసి 2000 or 3000 పెట్టి ప్లాంట్స్ తెచ్చేసి అవి సస్టైన్ అవ్వకపోతే బాధపడాల్సి వస్తుంది. ఒక్కొక్క ప్లాంట్తో ఎక్స్పెరిమెంట్ చేయండి అండ్ యూ విల్ అండర్స్టాండ్ వాటి గ్రోత్ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ. అండ్ ఇంకా ఇప్పుడు కిచెన్లోకి వచ్చి అంతా క్లీనింగ్ అయితే చేసేస్తున్నానండి. శాండ్విచ్ మేకరు అవన్నీ లోపల పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మంచి ప్రోడక్ట్స్ గురించి అయితే రివ్యూ ఇస్తాను కదండి, కానీ ఇవాళ నేను ఒక పిచ్చి ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను, తెలియకుండా ఆర్డర్ చేశాను. అండ్ అన్ఫార్చునేట్లీ ఐ కాంట్ రిటర్న్ ఇట్ నౌ. ఇది అంజలి బ్రాండ్ అనుకుంటానండి, చాపర్. బిగ్ బాస్కెట్లో మొన్న ఏదో సేల్ ఉంది, ఐ మీన్ ఈ ప్రోడక్ట్ ప్రైస్ డ్రాప్ అయింది అని మెసేజ్ వస్తే సరే నాకు చాపర్ ఎలాగో పాడైపోయింది, ఇది తెచ్చుకుందాం అనేసి తెప్పించాను. ఇది అసలు ఎంత హారిబుల్గా ఉందండి, చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి అసలు. దాంతో ఫస్ట్ అది తెగట్లేదు, కట్ అవ్వదు. అనియన్ 4 ముక్కలు చేసినా కూడా అది అసలు చాప్ అవ్వడానికి చాలా కష్టపడాలి. ఏదో మసిల్ బిల్డింగ్ ప్రాసెస్ లాగా ఉంది, కానీ అది చాపర్ లాగా అయితే లేదండి. అస్సలు ఇన్వెస్ట్ చేయకండి దీని మీద. 280 రూపీసే కదా అనేసి నేను తీసుకున్నాను. బట్ వెరీ బ్యాడ్ ప్రోడక్ట్ అండి, మీ స్పేస్ వేస్ట్ చేసేస్తుంది అది. అండ్ నిన్న అనియన్ వాటర్ అయితే రెడీ చేసుకున్నాను, అది మందార మొక్కలకి. అండ్ గార్డెనర్ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కొంచెం పారిజాతం మొక్క తీసుకురమ్మన్నాను. ఫైనల్లీ అతనికి తీరింది ఇవాళ అనమాట. ఇవాళ మార్నింగ్ వచ్చి ఈ పారిజాతం మొక్క అయితే నాటాడు. సో దీనికి కూడా కొంచెం పోస్తున్నాను అనమాట. అంటుకుంటుందో లేదో ఏమి తెలియదండి. ఇది నిన్న ఈవినింగ్ తెచ్చాడు, యాక్చువల్లీ ఈవినింగ్ తెచ్చి పెట్టాడు. సో ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ సర్వైవ్ అండ్ పూలు వస్తాయి అనేసి. అండ్ ఈ పనులన్నీ ఫినిష్ చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ అయితే ముందు చేసేసానండి. సెకండ్ టైం నేను ఒక్కొక్కసారి కాఫీ తాగుతాను, ఆ క్రేవింగ్ తగ్గించుకోవటానికి అనేసి ఇవాళ రాగి జావ పెట్టుకున్నాను, ఇది తాగేస్తాను. సో ఇలాగైతే మార్నింగ్ కొంచెం హడావిడి అనొచ్చు, కానీ హడావిడిలో కూడా నాకు నచ్చే పనులు నేను చేసుకుంటానండి. నాకు హ్యాపీనెస్ ఇచ్చే పనుల కోసం టైం అయితే స్పెండ్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
రాగి జావలో నేను బెల్లం పౌడర్ వేసుకొని తాగుతానండి. కొంచెం స్వీట్గా పాయసం ఫ్లేవర్లో ఉంటుంది. అండ్ ఐ లైక్ దాట్. నేను మజ్జిగతో తాగలేను. సో పాలేసుకొని రాగి జావలో పాలేసుకొని బెల్లం వేసుకొని తాగుతాను. ఇది మీరు డైలీ వన్స్ అయినా తాగటానికి ట్రై చేయండి. ఇట్స్ గుడ్ ఫర్ విమెన్, ఎస్పెషలీ ఎనీమిక్ ఉన్న వాళ్ళకి ఇది ఫుల్ లోడెడ్ విత్ ఐరన్ కంటెంట్ అంట. సో డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై.